పాస్ట్ 2 డేస్ కన్నా ఈరోజు నా హెల్త్ అయితే చాలా బెటర్ ఉంది. అండ్ నా నార్మల్ రెస్ట్ డేస్ కన్నా ఈ రెస్ట్ డే మాత్రం నాకు చాలా ఇంపార్టెంట్ ఉండే. ఎందుకంటే నార్మల్‌గా రెస్ట్ డే అంటే నేను యాక్టివ్ రెస్ట్ డే పెట్టుకొని ప్రతిసారి వాక్ గానీ, డైట్ గానీ అన్నీ తీసుకుంటుండే. కానీ ఈరోజు నా మైండ్ మాత్రం వర్కౌట్ జేయాలి, లేదంటే స్టెప్ కౌంట్ గూడా కంప్లీట్ జేయాలి, డైట్ గూడా తీసుకోవాలి అని ఉన్నా గూడా నా బాడీ మాత్రం నాకు సహకరించలేదనమాట. ఏం తిన్నా గూడా వాషౌట్ అయిపోవడం. అంటే మొత్తం స్టమక్ అంతా అప్‌సెట్ ఉండే అనమాట. హెల్త్ అస్సలు బాలేదు. సో, ఈరోజైతే కొంచెం బెటర్ ఉండే. బట్ ఈరోజు నా స్టెప్ కౌంట్ కంప్లీట్ జేయలేదు. వర్కౌట్ గూడా అసలు ఏం జేయలేదు నేను. మొత్తం ఇంట్లోనే ఉండే. ఫుల్ టు రెస్ట్ అనమాట. అండ్ రేపటి నుంచి మనం మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయితున్నాం. బ్యాక్ టు బేసిక్ అనమాట. మొత్తం కన్సిస్టెన్సీగా మొత్తం డిసిప్లిన్డ్‌గా ఉంటాం. వర్కౌట్, డైట్, స్టెప్ కౌంట్ ఎక్కడ ఏది మిస్ కాదు రేపటి నుంచి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరు నాకు చాలా లవ్ చూపించారు. చాలామంది మెసేజ్‌లు చేసినారు. నా వీడియోకి కమెంట్స్ చేసినారు. ఎట్లుంది, ఎట్లుంది అని. థ్యాంక్ యూ సో మచ్. ఇక ఈరోజు మొత్తం నేను చేసింది ఏం లేదు. ఒక చిన్న మీల్ ఏదో ఒకటి తినాలి, టాబ్లెట్స్ వేసుకోవాలి. మీల్ తినాలి, టాబ్లెట్స్ వేసుకోవాలి. మొత్తం నా డే అంతా అదే అయిపోయింది. వర్కౌట్ లేదు, వాక్ లేదు. చాలా గలీజ్ ఉండే. కానీ రెస్ట్, రికవరీ చాలా ఇంపార్టెంట్ మనకి. ఇక ఆఫ్టర్ 2 డేస్ నేనైతే రైస్ తినేసిన. రైస్ తిని మళ్ళీ టాబ్లెట్స్ వేసుకోవాల్సి వచ్చేసింది. ఈ రోజు వీడియో కిందే మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. ఫాలో కొట్టుడైతే మర్చిపోకు మామ. కానీ జర నజరైతే పెట్టకురి.